హాయ్ అండి. ఈరోజు నేనేం చేస్తున్నానంటే మీకు షార్ట్ సీన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మీకు ఒకసారి బ్రీఫ్‌గా చెప్తాను. ఓకేనా? రైట్. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ నేనేం చేశానంటే ఒక ఫోల్డర్ ఏదైతే ఉందో ఒకటి నేను క్రియేట్ చేసుకొని దాన్ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నేను రియాక్ట్ ప్రాజెక్ట్ కావాలి కదా! రియాక్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ మీకు చెప్తున్నాను. ఇక్కడ మనం టెర్మినల్‌లో రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్పేస్ ఇచ్చి ఒక డాట్ పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానో మీకు ఆల్రెడీ తెలుసు. ఏదైతే మన కోడ్ ఫామ్ అవుతుందో అది ఇంకా ఫోల్డర్‌ని అడగదు. డైరెక్ట్‌గా ఉన్న ఫోల్డర్‌లోనే ఈ రియాక్ట్‌కి సంబంధించినటువంటి దాన్ని ఇన్‌స్టాల్ చేసి ఇస్తుంది. సో, ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఏం జరుగుతుంది? ఇది కూడా అంటే బేస్డ్ అపాన్ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి అవన్నీ ఉంటుందండి. రైట్. సో, మీన్ టైమ్ షార్ట్ సీన్ గురించి ఒకసారి బ్రీఫ్ చెప్తాను. షార్ట్ సీన్ అనేది ఇది లైబ్రరీ అండి. ఇట్ ఈస్ యూఐ లైబ్రరీ. ఇదేం చేస్తుందంటే రాడిక్స్ యూఐ అని ఇంకొక లైబ్రరీ ఉంది. దాని మీద టాప్ లేయర్‌గా ఉంటది ఇది. ఓకే. దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఏదైతే రాడిక్స్ యూఐ ఉందో అది అది ఫ్లేవర్ అంటే దానికి యూఐ డిజైన్ ప్రాపర్‌గా ఉండదు. సో, ఈ షార్ట్ సీఎన్ ఎవరైతే ఉన్నారో టీమ్ వీళ్ళు దాన్ని వాడుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. ఒక్క సెకండ్ మనకిదొచ్చింది. రియాక్ట్. నేను పైకంటున్నాను. మనకి రియాక్టే కదండీ! రియాక్ట్ ఎంటర్ కొట్టాను. ఇప్పుడు అది టైప్ స్క్రిప్ట్ అని అడుగుతుంది. టైప్ స్క్రిప్ట్ అనే చేస్తున్నాను. ఎక్స్పెరిమెంటల్ వేరియంట్ అంటే నో అంటున్నాను. ఎస్ ఎన్పిఎం స్టార్ట్ నౌ చేయాలి ఇన్స్టాల్ చేసుకొని. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా అవుతుంది. రైట్. సో, ఇక్కడ షార్ట్‌సియన్ మిగతా బూట్ స్ట్రాప్ ఉంది. నెక్స్ట్ మెటీరియల్ యూఐ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా! మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ వాడినట్లయితే బూట్ స్ట్రాప్ ఏదైతే ఉందో వాడినట్లయితే దానికి సంబంధించిన మొత్తం అన్ని కాంపోనెంట్స్ మీకు ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఓకే. సో, దానివల్ల ఏమవుతదంటే అన్నెసెసరీ మాడ్యూల్స్ కూడా ఇన్‌స్టాల్ అయ్యి మీ ప్రాజెక్ట్ అనేది వెయిట్ అనేది పెరిగిపోతుంది. ఓకే. అదే మీరు మెటీరియల్ యూఐ తీసుకున్న వాళ్ళ ఓన్ కాంపోనెంట్స్ మీకు ఓన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి మెటీరియల్ యూఐ. సో, ఇంకొకటి దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా మీరు వాళ్ళు ఇస్తారు. దానికి తగ్గట్టుగానే మీరు చేసుకోవాలి. కానీ ఇక్కడ షార్ట్ సీన్ అలా కాదండి. షార్ట్ సీన్ ఏం చేస్తుందంటే మీకు పర్టిక్యులర్ బటన్ కాంపోనెంట్ కావాలి కాబట్టి ఆ బటన్ కాంపోనెంట్‌కి సంబంధించినటువంటి కోడ్‌నే మీ సోర్స్ కోడ్ ఫోల్డర్ అంటే మన ఇక్కడ ఎస్ఆర్‌సి ఫోల్డర్ ఉంటుంది కదా! దాంట్లోకి డౌన్లోడ్ చేసి మనకిస్తుంది. సో, మనకి ఏం మోడిఫికేషన్స్ కావాలనుకున్నా మీరు దాంట్లో మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద షార్ట్ సీన్. సో, అంటే ఏంటి? మనం నోడ్ మాడ్యూల్స్‌లోకి వెళ్ళి దాన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు బటన్ కావాలి. ఆ బటన్ కోడ్స్ మొత్తం కూడా మనకి ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లోనే ఆహ్, డౌన్‌లోడ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ షార్ట్ సీఎన్‌లో ఓన్లీ టెయిల్ విండ్ మాత్రమే వాడగలం. బికాజ్ షార్ట్ సీఎన్ అనేది టెయిల్ విండ్ మీద ఆధారపడినటువంటి యూఐ లైబ్రరీ కాబట్టి. సో, మళ్ళీ చెప్పాను. షార్ట్ సీఎన్ అనేది ఒక డిజైన్ ప్యాటర్న్ ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అదర్ లైబ్రరీస్. వేరే లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటూ పాపులర్ లైబ్రరీస్ తీసుకుంటూ మెయిన్‌గా వీళ్ళు వాడింది రాడిక్స్ యూఐ లైబ్రరీ. ఓకే. సో, నాకు ఇప్పుడు రియాక్ట్ అయింది. ఒకసారి నేను స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది కదా! రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇప్పుడు షార్ట్ సీఎన్‌కి వెళ్తాను. షార్ట్ సీఎన్‌కి వెళ్ళి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డాక్స్ కనిపిస్తుంది కదా! డాక్స్‌కి వెళ్తున్నాను. మనం ఇక్కడ వైట్ ఇదే కదండీ! నేను క్లిక్ చేశాను. వైట్ అనగా సేమ్ ఇదే కదా మనం వాడింది సేమ్. ఇక్కడ ఏమేమి ఇన్‌స్టాల్ కావాలో కూడా చెప్పాను చూడండి ఇక్కడ. జస్ట్ ఇది కాపీ చేసుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళిపోండి. జస్ట్ రైట్ క్లిక్ స్టార్ట్. ఇది సెకండ్ స్టెప్. కొంచెం టైం పడుతుందండి. టెయిల్ విండ్ కొంచెం పెద్దది కాబట్టి. రైట్.
సో మీకు ఆల్రెడీ చెప్పాను షార్ట్ సిఎన్ అనేది టెయిల్ విండ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం టెయిల్ విండ్ సిఎస్ఎస్ని కంపల్సరీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే వర్క్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టెప్కి వెళ్తాను. ఇది మీరు ఏం అవసరం లేదండి, వీళ్ళ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఓకే, నెక్స్ట్ ఏదైతే మనకి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ఆర్సి ఓపెన్ చేస్తే మనకి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది కదా. ఈ ఫైల్ ఉంది కదా, ఇప్పుడు చూడండి దీంట్లో ఆల్రెడీ కోడ్ ఉంది, సమ్ కోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే షార్ట్స్ ఇప్పుడు దీంట్లో టెయిల్ విండ్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ కోడ్ మొత్తం నేను తీసేస్తున్నాను, ఇండెక్స్ సిఎస్ఎస్లో కోడ్ తీసేసి దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమంటాడు, టీఎస్ కాన్ఫిగ్ ఏదైతే ఉందో దాంట్లో కాన్ఫిగరేషన్స్ చేంజెస్ చేయమంటున్నాడు. సో ఈ కంపైలర్ ఆప్షన్స్ ఉంది చూసారా, టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేసన్లో. ఓకే, ఈ కంపైలర్ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఈ బేస్ యూఆర్లు పాత్ యాడ్ చేయమన్నాడు. దేంట్లో అంటే టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేసన్. టీఎస్ కాన్ఫిగ్లో సంబంధించిన 2 ఫైల్స్ ఉంటాయి, టీఎస్ కాన్ఫిగ్ డాట్ యాప్ డాట్ జేసన్, టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేసన్. ఓకే, నేను టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేసన్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకి మీరు గమనిస్తే ఇక్కడ కోడ్ ఓపెన్ చేస్తున్నాను, మనకి రిఫరెన్స్ ఉంది కానీ కంపైలర్ ఆప్షన్స్ అనేది లేదు. సో ఈ మొత్తం బ్లాక్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కామా ఈ ఏరే తర్వాత కామా పెట్టి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోండి టెయిల్ విండ్కి రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, దాని తర్వాతగా షార్ట్ సీన్కి వచ్చేస్తుంది. షార్ట్ సీన్ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ యాప్ డాట్ జేసన్లో కూడా మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ రాయాలి. ఈ రెండింటిని కంపైలర్ ఆప్షన్స్లోకి యాడ్ చేయమంటున్నాడు. ఈ రెండింటిని ఎక్కడ యాడ్ చేయాలండి, టీఎస్ కాన్ఫిగ్ డాట్ యాప్ డాట్ జేసన్ ఇక్కడికి వెళ్తున్నాను, టీఎస్ కాన్ఫిగ్ డాట్ యాప్ డాట్ జేసన్కి వెళ్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కంపైలర్ ఆప్షన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కంపైలర్ ఆప్షన్స్ ఉంది కాబట్టి జస్ట్ ఇదంతా ఒకటే ఆబ్జెక్ట్ చూడండి. ఇక్కడ నేను కర్సర్ పెడితే ఇది మీకు కొంచెం యాక్టివేటెడ్ చుట్టూ బాక్స్ లాగా వస్తుంది చూసారా, జస్ట్ ఇక్కడ కామా పెట్టి ఫస్ట్ అయినా లాస్ట్లో పేస్ట్ చేయండి, నో ఇష్యూస్. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇవి మనం టెయిల్ విండ్కి సంబంధించిన ఇంకేమైనా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో చూడండి. ఇంకోటి వైట్ డాట్ కాన్ఫిగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం టెయిల్ విండ్స్ సంబంధించిన ఏమేమి రాయాలో కూడా ఇచ్చారు చూడండి. ఈ రెండింటిని యాడ్ చేయండి అంటున్నాడు. ఇక్కడ మీకు ఒక గ్రే కలర్ ఒక ఏరియా ఇచ్చాడు కదా, అవే యాడ్ చేయమని అర్థం. సో ఇక్కడికి వెళ్తున్నాను, వైట్ డాట్ కాన్ఫిగ్ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇవి ఇక్కడ ఇంపోర్ట్ తీసుకుంటాను. దాని తర్వాతకి ఇంకేం చేశాడో చూడండి. ఇక్కడ చూడండి టెయిల్ విండ్ సిఎస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను చూసారా. సో మనం పెద్దని కాకుండా నేను ఏం చేస్తుంటే ఈ మొత్తం అంటే ప్లగ్ఇన్ కాంచి రిజాల్వ్ వరకు ఇది ఎలాస్ కదా, ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను. మిగతా అంతా సేమ్ చూడండి, జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కంట్రోల్ షిఫ్ట్ ఆల్ షిఫ్ట్ రైట్. ఇప్పటి వరకు మీరు గమనిస్తే టెయిల్ విండ్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, రియాక్ట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం బై యూజింగ్ ద వైట్. ఓకే, దాని తర్వాతకి టెయిల్ విండ్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. టెయిల్ విండ్ సపోర్టెడ్ విత్ ద వైట్కి సంబంధించి. దాని తర్వాతకి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈ యొక్క ఏదైతే లైన్ ఉంటుందో ఈ లైన్ అక్కడ పేస్ట్ చేసి అక్కడ ఉన్న కోడ్ మొత్తం తీసేసేసి ఇక్కడ అన్నట్టు చూడండి రీప్లేస్ ఎవ్రీథింగ్ విత్ దిస్ మొత్తం పేస్ట్ చేశాను. క్లియరా. దాని తర్వాతకి టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేసన్ ఏదైతే ఉందో దాని లోపల ఈ చేంజెస్ అనేటువంటివి నేను యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టీఎస్ కాన్ఫిగ్ డాట్ యాడ్ డాట్ జేసన్లో ఇవి మాత్రం మనం యాడ్ చేసాం. రైట్. నెక్స్ట్ వన్ టీఎస్ కాన్ఫిగ్ డాట్ వైట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్కి ఎవరైతే వైట్ ఉంటుందో ఆ వైట్ బిట్లర్కి మనం వీటి గురించి చెప్పాలి. సో వాటికి సంబంధించిన ఈ 2 లైన్స్ ప్లస్ ఈ ప్లగ్ఇన్లో కూడా ఆల్రెడీ మనకి ప్లగ్ఇన్స్లో రియాక్ట్ అనేది ఏదైతే ఉందో అది ఉంది. మనం అలాంగ్ విత్ దట్ టెయిల్ విండ్ కూడా యాడ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షార్ట్ సిఎన్ చాలా ఈజీ. చూడండి జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, యూ విల్ బీ ఆస్క్డ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ టు కాన్ఫిగర్ కాంపోనెంట్స్ డాట్ జేసన్. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందంట.
ఓకే, దానికి సంబంధించినటువంటి మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్, చూడండి చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. సారీ. రైట్. సో అంతలోకి ఒకసారి డాక్యుమెంటేషన్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, షార్ట్ సీన్లో మనం అన్ని కాంపోనెంట్స్ని ఒకేసారి ఒకటే ప్యాకేజ్ లాగా చేయమండి. మనకి ఏం కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కమాండ్ మీరు రన్ చేస్తే ఓన్లీ దానికి సంబంధించిన కోడ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన కోడ్ మాత్రమే నోడ్ మాడ్యూల్స్లో కాదు, మన సోర్స్ కోడ్లో వచ్చేస్తుంది. అర్థమైంది? ఎప్పుడైతే సోర్స్ కోడ్లో వస్తుందో మన ఇష్టం వచ్చినట్టు కోడ్ రాసుకోవచ్చండి. ఓకే, చూద్దాం ఒకసారి ఇది అయిందో లేదో. రైట్, ఇవ్వండి. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంది. నీకేం వాట్ ఈస్ కాల్డ్, నీకు బేస్ కలర్ ఏం కావాలి అని అడుగుతుంది. ఓకే, మీ ఇష్టం. నేను జనరల్గా జింక్ వాడతాను, స్లేట్ కొంతమంది ఇంక మీరు ఏదైనా వాడండి, నేను జింక్ వాడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఏమంటుంది చూడండి, నేను సిఎస్ఎస్ వేరియబుల్స్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో ఏవైతే ఉన్నాయో వాటిని నేను అప్డేట్ చేశాను అని అంటుంది. అప్డేట్ చేశాను లేదో ఒకసారి చూద్దాం. మనం ఓన్లీ ఒకటే లైన్ రాసాం అంతకుముందు, గుర్తుందా? టెయిల్ విండ్కి సంబంధించినటువంటి. ఓకే, ఎప్పుడైతే మనం ఇది ఇనిషియలైజ్ చేస్తామో షార్ట్ సిఎన్ని, ఓకే, కొన్ని మోడిఫికేషన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఇవ్వండి, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో వేరియబుల్స్ అన్ని, ఇంతకుముందు ఈ వేరియబుల్స్ ఏమీ లేవండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇన్లైను, రూటు, డార్క్, ఓకే, ఇవన్నీ ఏమీ లేవు. ఈ కోడ్ అంతా కూడా షార్ట్ సిఎన్ ఇనిషియలైజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇవి యాడ్ అయిపోతుంది కోడ్. ఓకేనా? రైట్. ఇంకోటి షార్ట్ సిఎన్ ఇచ్చేటువంటి మెయిన్ బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి లైట్ డార్క్ మోడ్స్ మనం ఆటోమేటిక్గా దీంట్లో ఉండేస్తాయి. ఓకేనా? రెండోది వచ్చేసరికల్లా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మొత్తం ఇచ్చేస్తుంది. మీకు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలనుకున్నా కూడా చూడండి, ఇక్కడ లైట్ మోడ్లోనేమో రూట్ అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా లైట్ మోడ్. నేను కొలాప్స్ చేస్తున్నాను, ఇదేమో డార్క్ మోడ్. ఓకే, ఈ రెండింటికి మీరు డిఫరెంట్ సేమ్ వేరియబుల్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రేడియస్, బ్యాక్గ్రౌండ్ సేమ్ వేరియబుల్. లైట్లో ఏ ఉంటాయో డార్క్లో కూడా అవే ఉంటాయి. ఓకేనా? గుడ్. కార్డ్ ఫోర్గ్రౌండ్, పాపప్, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చూడండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా? సో ఎలాంగ్ విత్ దట్, దీంతో పాటుగా మనకి ఇంకొక ఫైల్ కూడా, ఇక్కడ ఏమేమి ఫైల్స్ తయారైతే కూడా ఉంటుంది చూడండి. దీంతో పాటుగా లిబ్ అనే ఫోల్డర్ తయారై దాంట్లో utils.ts అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ లిబ్ అనే ఫోల్డర్ తయారైంది చూసారా? దీని లోపల యూటిల్స్ అని చూసారా? క్లిక్ చేస్తాను. దీంట్లో చిన్న కోడే ఉంటుందండి, ఏం లేదు. దీని పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లాసెస్ని మనం యాడ్ చేయాలంటే cn అనే ఫంక్షన్ వాడాలి. ఓకే, ఆ ఫంక్షన్ని ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. క్లియరా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇంకేమైనా చేంజెస్ జరిగాయా అంటే, ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే కాంపోనెంట్ డాట్ JSON కనిపిస్తుందా? ఇది కూడా మనకు ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి బేస్ కలర్ ఏంటి, జింకా, సిఎస్ఎస్ వేరియబుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి ఇది ఇస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా షార్ట్ సిఎన్ ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. ఓకే, రైట్. బాగానే ఉందండి. ఇప్పుడు మరి నేను ఒకసారి అవుట్పుట్ చూద్దాం. npm run dev. ఇంకొకటి npm run dev, ఇంకేమైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయినాయి కూడా మనం ఒకసారి చూద్దాం. package.jsonకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే స్టార్టింగ్ మీకు చూపించడం, ఇక్కడ అంటే షార్ట్ సిఎన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో దానిలో ఈ రియాక్ట్కి సంబంధించిన లూసిడ్ రియాక్ట్, దీని పర్పస్ ఏంటంటే మనకి ఐకాన్స్ని యాడ్ చేయడానికి మనకు వస్తుంది. ఓకే, దీంతో పాటుగా యాడ్ అయింది ఏంటంటే టెయిల్ విండ్ మెర్జ్ అనే ఇంకో ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. క్లియరా? ఇంకోటి CLSX, ఇదే ఇక్కడ వాడాము. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ యూటిల్స్లో అనుకున్నాం కదా, యూటిల్స్ లోపల ఉంది కదా, చూడండి ఈ ప్యాకేజ్, ఇది కూడా ఇన్స్టాల్ అయింది.
సో ఏమేం కావాలో మొత్తం కూడా షార్ట్సియన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంది. ఓకేనా? ఇవండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కమాండ్ ఏం npm rundev అని ఎంటర్ కొడుతున్నాను. రైట్. సో ఈ npm మేము జస్ట్ కంట్రోల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. సారీ, ఆ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. అసలు ఫస్ట్ అవుట్పుట్ ఏముందో చూద్దాం. రైట్, ఇలా వచ్చింది. ఈ కోడ్ ఎక్కడుంది? మనకు ఆల్రెడీ రియాక్ట్ మీకు ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఒకసారి చూడండి. రైట్, ఏ app.tsx. ఓకే, దీంట్లో ఈ కోడే మనకు ఉంది. ఓకేనా? మీరు కావాలంటే ఇదంతా నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ ఒక h1 పెడతాను. ఇక్కడ shortcn అని రాస్తాను. పైన కోడ్ మనకి ఇవి ఇట్లా అండర్లైన్ వచ్చిందంటే వీటిని మీరు వాడట్లేదని జస్ట్ వీటిని రిమూవ్ చేయండి. నేను ఇది కూడా వాడదలుచుకోలేదు, ఇది కూడా రిమూవ్ చేస్తాను. క్లియరా? ఇంకొకటి app.cssలో కూడా ఏమైనా కోడ్ ఉంటే ఈ మొత్తం రిమూవ్ చేయండి, మనకు అవసరమే లేదు. ఓకే, ఇదండి. ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం. అంతే ఉంది కదా, కరెక్టే ఉంది. రైట్, వర్క్ అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ నాకు ఇక్కడ షార్ట్సియన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, మీకు ఫస్ట్ షార్ట్సియన్కి వెళ్తున్నాను. ఇక్కడ కాంపోనెంట్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు మనం బటన్కి సంబంధించిన వర్క్ చూస్తున్నాము. సో ఏదైతే బటన్ ఉంటుందో దాని రైట్ క్లిక్ అని ఓపెన్ న్యూ ట్యాబ్ అనండి. ఇక్కడ బటన్కి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది. మొత్తం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషన్ మాన్యువల్ వేలో వెళ్తే మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, రాడిక్స్ యూఐ వాడుతున్నారు అని. ఇది మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకుంటే టైం పడుతుంది. ఓకే, ఈ కోడ్ అంతా మీరు మాన్యువల్గా పేస్ట్ చేయాలి. సో అలా కాకుండా జస్ట్ మీరు CLI వాడితే అదే మొత్తం ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తుంది. జస్ట్ ఈ కమాండ్ వాడాలంతే. ఎప్పుడు కూడా కాంపోనెంట్కి యాడ్ తర్వాత జస్ట్ ఆ కాంపోనెంట్ నేమ్ రాయటమే అండి. కాకపోతే ప్రతిసారి మీ డాక్యుమెంట్ దీన్ని ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, npx shortcn @latest add button. ఓకే, నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఇంకొక టర్మినల్ ఓపెన్ చేస్తున్నానండి. రైట్ క్లిక్, యాడ్ బటన్ అని నేను ఒకసారి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకో ఫోల్డర్ తయారవుతుంది. చూడండి, మీకు తెలిసిపోతుంది. ఎందుకని మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ బటన్కి సంబంధించిన కోడ్ అంతా మన సోర్స్ కోడ్లోకే ఇచ్చేస్తుంది. మనం వెళ్ళి మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ ఎక్కడికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, ఇప్పటిదాకా బటన్కి సంబంధించిన కాంపోనెంట్ ఎక్కడ లేదు. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. గమనించారా? ఇక్కడ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ తయారైంది. నేను ఒకసారి కొంచెం పెద్దగా చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ తయారైంది. ఓకే, దాని లోపల UI అని ఇంకో ఫోల్డర్ ఉంది. దాని లోపల button.tsx అనే కోడ్ ఫామ్ అయింది. ఓకేనా? సార్ నేను ఇప్పుడు దీన్ని వాడాలంటే ప్లెయిన్గా వచ్చిందని వాడుకోండి, జస్ట్ సింపుల్ అండి. మీరు వేరే ఏ విధంగా రియాక్ట్ కాంపోనెంట్స్ ఉంటాయో దాన్ని అలానే వాడుకోవాలి. BUTTON బటన్. చూడండి, అది ఎక్కడి నుంచి కూడా మనకి ఇస్తుంది డైరెక్షన్. జస్ట్ క్లిక్ చేసుకొని లాగిన్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ బటన్ వస్తుంది, చూసారా? రైట్, దీనికి ఒకసారి మనం దీని మొత్తాన్ని డివ్ చేస్తున్నాను సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ క్లాస్ నేమ్ padding -4. ఓకే, నేను ప్యాడింగ్ చేసి సో దట్ మీకు ఈజీగా విజిబుల్ అవుతుందని. సో ఈ విధంగా మనం బటన్ని వాడుకోవచ్చండి. అయితే చిన్న చిన్న దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్, బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బటన్లో కొన్ని మనం వేరియంట్స్ అనే ప్రాపర్టీస్ ఉంటుంది, వేరియంట్స్ అనే ప్రాప్స్ ఉంటుంది. వేరియంట్ దీని లోపల మీరు
డబుల్ కోట్స్ లోపల నేను స్పేస్ పెడితే ఇవన్నీ వస్తాయి చూడండి. నాకు డిస్ట్రక్టివ్ కావాలనుకోండి, ఒక పని చేస్తాను. బై డిఫాల్ట్ ఉన్న ఏదైతే బటన్ ఉంటుందో అది అలానే ఉంచుతున్నాను. దీని తర్వాత వేరియంట్ అని రాస్తున్నాను. డబుల్ కోట్స్ లోపల నేను తీసేసి డిస్ట్రక్టివ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చాక అవుట్లైన్. సార్ ఎన్ని ఉంటాయి సార్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, నేను చెప్తాను మీకు ఈజీగా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి బటన్స్ ఆటోమేటిక్గా కలర్స్ మారిపోయాయి. ఓకే సార్, మరి ఇవన్నీ ఎలా అంటే ఏమీ లేదండి, మీకు అందుకని చెప్పాను. ఇక్కడ మనకి ఏదైతే షార్ట్ సీన్ మనకి ఇచ్చిన బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఈ బటన్కి సంబంధించిన సోర్స్ కోడ్ మొత్తం మనకి ఇక్కడికి ఇచ్చేస్తుంది. ఏం కావాలనుకుని ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ మీ వేరియంట్స్ అన్నది చూసారా, అవన్నీ కూడా ఇవే అండి. ఓకే, నెక్స్ట్ సైజెస్ కూడా ఇవి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజ్ చిన్నగా కావాలి అనుకోండి, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉన్నటువంటిదే వాడతాను. ఎస్ఎం కానీ ఎల్జీ కానీ, నేను స్మాల్ కావాలి ఎస్ఎం వాడాలి. ఓకే, ఇంకొక డిస్ట్రక్టివ్ బటన్ తీసుకొని దీన్ని ఇక్కడ నేను సైజ్ ఇస్తాను. సైజ్ కోర్స్ లోపల ఎస్ఎం అని ఇస్తున్నాను. ఒకసారి చూడండి, చిన్నగా అయిపోతుంది. చూసారా, ఈ లాగిన్ బటన్కి ఎంత తేడా ఉందో చూడండి. ఓకే రైట్, ఇక్కడ చూడండి. సో అంటే మీరు ఎస్ఎం వాడినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఉంది. సార్ నా ఇష్టం వచ్చిన సైజు వాడుకోవచ్చు అంటే రాసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు నచ్చిన సైజులు అన్నీ రాసుకోవచ్చు. మీకు అదే చెప్పారు, సోర్స్ కోడ్ మొత్తం ఇచ్చేస్తుంది. మీకు ఏం కావాలో ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, డిస్ట్రక్టివ్ అని, అవుట్లైన్ అని, సెకండరీ, గోస్ట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఓకే, మీరు ఏది కావాలనుకుంటే అది వాడుకోవచ్చు. సార్ నాకు ఇంకా ఎలా ఇంకో కొత్త వేరియంట్ యాడ్ చేయాలి, ఎలా చూపించండి అంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను కొంచెం నాకు అంతకుముందు నేను వర్క్ ఎక్కువ చేసింది కూడా బూట్ స్ట్రాప్ కాబట్టి నేను బూట్ స్ట్రాప్ని కూడా వాడటం ఎలా, బూట్ స్ట్రాప్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడుతున్నాను. సో దట్ వై ఎందుకనంటే మన బ్రెయిన్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. సో అందువల్ల నేను ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ వాడినా ఏది వాడినా కూడా నేను స్టార్టింగ్ ఏదైతే నేను బూట్ స్ట్రాప్ అంటే 4, 5, 6 ఇయర్స్ క్రితం వాడినటువంటి ఏదైతే ఉందో బూట్ స్ట్రాప్ దగ్గరగానే నేను అన్నీ కూడా తయారు చేసుకుంటాను. సో ఏదైతే టెక్స్ట్ ప్రైమరీ ఉందో నేను దీన్ని తీసేస్తున్నాను చూడండి. టెక్స్ట్ హైఫన్, ఓకే, నేను ఏం రాస్తున్నాను, బ్లూ, ఓకే, హైఫన్ 800 అని రాస్తున్నాను. ఇక్కడ సజెషన్స్ రావు, ఎందువల్ల అంటే మనకి డబుల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది కదా, ఇది ఈజ్ నాట్ సిఎస్ఎస్ ఫైల్ కదా, అందువల్ల మనకి సజెషన్స్ రావండి. ఓకే, బ్లూ హైఫన్ 800. ఇప్పుడు చూడండి, మీకు బటన్ పేరు మార్చాలి కదా, బటన్ పేరు ప్రైమరీ అని పెట్టాం కదా, ఒకసారి చూద్దాం. చూడండి ఇలా వచ్చింది, చూసారు? ఎందుకు ఇలా వచ్చింది? బ్లూ పెట్టాం అంటే బ్లూ వచ్చింది, నేను టెక్స్టే కదా కావాలన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు టెక్స్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాక్గ్రౌండ్ కావాలా, పీజీ కొట్టి చేయండి, మీకు ఆటోమేటిక్గా మారిపోతుంది చూడండి. సో ఈ ప్రైమరీ ఏదైతే ఉందో మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా దీంట్లో వాడుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, డిస్ట్రక్టివ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను కాపీ చేస్తున్నాను, అవన్నీ ఇక్కడ పెడుతున్నాను. చూడండి ఒకసారి మీకు ఎలా మారుస్తానో చూడండి. ఇక్కడ బీజేఎఫ్ డిస్ట్రక్టివ్ అనేది ఉంది ఆల్రెడీ. సో ఇది ఎక్కడి నుంచి ఉంది ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ డిస్ట్రక్టివ్ అనే కలర్స్ ఉంది ఆటోమేటిక్గా index.csలో, అక్కడి నుంచి వచ్చింది అది. ఓకే, డిస్ట్రక్ట్ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చింది. సో నేనేం చేస్తున్నాను, నాకు డిస్ట్రక్ట్ అనే పదంతో బ్లూ హైఫన్ 800 అని రాస్తున్నాను. ఓకే, నాకు వైట్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ఇక్కడ డిస్ట్రక్టివ్ రిలేటెడ్ అన్నీ వస్తాయి. దీన్ని ఒక్కొక్క దాన్ని మనం మార్చుకుందాము. చూడండి మారిపోయింది, చూసారా? నేను ఇక్కడ హెచ్ఓవర్ చేసినప్పుడు వేరేది వచ్చింది. ఎందువల్ల వచ్చింది? ఇక్కడ మీరు గమనిస్తే నేను ఓన్లీ జస్ట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండే మార్చుకున్నాను. ఓకే, ఇది ఒక్కటే కదా మనం మార్చుకుంది, ఇది ఒకటే మార్చాం. సో దానికి సంబంధించిన చేంజెస్ మాత్రమే జరిగాయి. మిగతాన్ని యాజ్ యూజువల్ నాకు
బోర్డర్ రౌండ్ కావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఉండేసి. సో ఇక్కడ కొన్ని గమనించండి కొన్ని విషయాలు. హెచ్ ఓవర్ కనిపిస్తుంది కదా, ఈ హెచ్ ఓవర్ కానీ ఫోకస్ విజిబుల్ కానీ డార్క్ కానీ, డార్క్ అంటే మనం డార్క్ మోడ్లో ఇవి మాత్రం అప్లై అవుతాయి. ఓకే, లైట్ మోడ్లో మిగతా అన్నీ అప్లై అయిపోతాయి. ఓకే, మళ్ళీ డార్క్ మోడ్ కోసం సపరేట్ కోడ్ రాసుకోకుండా దీంట్లోనే మనం రాసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా మనం బటన్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సార్ నాకు ఏదైతే సెకండరీ ఉందో సెకండరీ ఏదైతే ఉందో నాకు ఇక్కడ చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇది మనకు అవసరం లేదు కదా, తీసేస్తున్నాను. ఇక్కడ ప్రైమరీ అని కూడా ఉంది, గమనించారా? ఓకే, మనం ఇప్పుడు ప్రైమరీ అనేది ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, మీకు నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ చేయకపోతే ఈ డిస్ట్రక్టివ్ ప్లేస్ ఉంది కదా, దాని ప్లేస్లో ప్రైమరీ వాడతాను. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఎక్కడ ప్రైమరీ వాడలే కాబట్టి ప్రైమరీ వాడతాను. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది. ఇలా వస్తుందండి ప్రైమరీ అంటే. ఓకే, ప్రైమరీ అంటే నథింగ్ బట్ బై డిఫాల్ట్, ఇక్కడ చూడండి డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే ప్రైమరీ. సార్ మరి నేను ప్రైమరీని మార్చుకోవాలి బై డిఫాల్ట్, నాకు ప్రతిసారి నేను వేరియంట్స్ అవన్నీ రాయను. బై డిఫాల్ట్ మార్చుకోవాలంటే నాకు బ్లూ కలర్ కావాలి. మీకు ఎలా ఏం మోడిఫికేషన్స్ కావాలన్నా జస్ట్ index.6కి వెళ్ళండి. దీంట్లో మీకు రూట్ ఉంది కదా, ఇక్కడ మీకు ప్రైమరీ కనిపిస్తుంది చూడండి. మీకు ఏం కావాలి, ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని డూప్లికేట్ చేస్తున్నాను కావాలని, దీన్ని రెండింటిని కామెంట్ చేస్తున్నాను. చేసి మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ కలర్ వాడాలో నాకు తెలియదండి. అప్పుడు నేను మీకు టెయిల్విండ్ కొంచెం మీకు ఇప్పుడు ఇది రావంటే కొంచెం టెయిల్విండ్ ఐడియా ఉండాలి. వేర్ అనే ఫంక్షన్ వాడి హైఫన్ ఓకే కలర్ బ్లూ. మీకు బ్లూ ఏ కలర్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కావాలా, రాసుకుంటున్నాను. ఫోర్గ్రౌండ్ కలర్ ఏమవుతుంది, ఫోర్గ్రౌండ్ కలర్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్ కలర్. మరి టెక్స్ట్ కలర్ ఏమవుతుంది, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వెళ్తున్నాను, నేను కొంచెం లైట్ కలర్ పెట్టుకుంటున్నాను బ్లూలో. అసలు ఏమొస్తుందో చూద్దాం. సేవ్ చేస్తున్నాను, ఒకసారి సేవ్ చేసి ఇక్కడికి వెళ్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా కలర్స్ చేంజ్ అయిపోయాయి, కనిపిస్తుందా? అంటే ప్రైమరీ కలర్స్ అనేది బై డిఫాల్ట్గా అప్లై అయ్యేటువంటి కలర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుంది అంటే ఇది మీరు ఏం అప్లై చేయకపోతే ఇది, అంటే మీరు ఏం వేరియంట్ రాయకపోతే ఇది, అలా మీరు బై డిఫాల్ట్ ప్రైమరీ కలర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ ప్రైమరీ ఫోర్గ్రౌండ్, ఇక్కడ మీరు గమనిస్తే ప్రైమరీ ఫోర్గ్రౌండ్ అనేది దానికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా, ప్రైమరీ ఫోర్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది టెక్స్ట్ రిలేటెడ్, ఇది వచ్చేసరికల్లా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్. ఈ రెండింటి కూడా మీరు అన్ని చేంజెస్ చేసుకోవచ్చు. సార్ నాకు ఇంకా కొత్త వేరియబుల్స్ కావాలా, మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో చెప్పుకోవాల్సినవి అని అంటే, ఇక్కడ చూడండి డిఫాల్ట్ వేరియంట్స్. మీకు ఏం కావాలి, డిఫాల్ట్ వేరియంట్స్ డిఫాల్ట్ పెట్టమని అన్నాడు. సో నాకు డిఫాల్ట్ వద్దు, ప్రైమరీ కావాలా, పెట్టుకోండి మీకు ఏది కావాలి. సైజ్ మీకు ఏం కావాలి, డిఫాల్ట్ సైజ్ ఇది. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కోడ్ మొత్తం ఇదే అండి. రైట్, నెక్స్ట్. అయితే ఇవి కాకుండా బై డిఫాల్ట్ దీనికి ఏమైనా స్టైల్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. ఇవి కనిపిస్తుందా, బై డిఫాల్ట్ ఒక బటన్కి స్టైల్స్ ప్యాడింగ్ ఎంత ఉండాలి అవన్నీ కూడా ఆల్రెడీ అప్లై అయిపోయి ఉన్నాయి. ఎంత గ్యాప్ ఉండాలి ఏంటి అవన్నీ కూడా అయిపోయినాయి. వీటి మీద ఎక్స్ట్రా లేయర్గా ఇవి యాడ్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రింగ్ లోపల రాస్తే రాదు కదా, నేను ఇక్కడ నేను index.csకి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ వస్తున్నాను, అప్పర్ ఓకే అప్పర్ కేస్ ఇది కట్ చేస్తున్నాను. సో మీరు బటన్స్ ప్రతి బటన్కి మీకు క్యాపిటల్ లెటర్స్ రాయాలనుకోండి, మీరు ప్రతి దాంట్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఇక్కడ పైన స్టైల్స్ ఉన్నాయి సార్, ఇవి అన్ని బటన్స్ కామన్గా అప్లై అవుతాయి. జస్ట్ ఇక్కడికి వెళ్ళి లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ జస్ట్ మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఏ బటన్ అయినా అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోకి వచ్చేస్తుంది. అది బటన్ పర్పస్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటానండి.
సో ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, ఈ షార్ట్ సీయింగ్కి సంబంధించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద మీకు డిస్క్రిప్షన్ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు పర్సనల్ ట్రైనింగ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.